దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రతిదినం ఈ యూట్యూబ్ లైవ్ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు, స్తోత్ర. ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఈ యూట్యూబ్ లైవ్ కార్యక్రమం ద్వారా ఈ నామాన్ని మహిమపరుస్తుండగా అనేక మంది ఆయా ప్రాంతాల నుంచి, ఆయా దేశాల నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థనలో మీరు ఉండండి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి. వాక్య లేఖనాల నుంచి నీ దాసుని మరుగుపరిచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి కావలసిన నీ శ్రేష్టమైన వాక్కుని మీరు వినిపింపచేయండి. దేవానికి స్తోత్రాలు. నా నీ ప్రస్తుత పరిస్థితి సమస్తం ఎరిగిన దేవుడు, యేసు నామములో ఈ యొక్క నాయన తన బంధకాల నుంచి మమ్మల్ని విడిపించండి. నాయన నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ మరణ భయం నుంచి, అలాగే తండ్రి ఈ యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి విడిపించి ప్రతి కుటుంబాన్ని కృపలో బలపరచండి. అలాగే మా దేశాన్ని, అలాగే యావత్ ప్రపంచాన్ని మీరు స్వస్థపరిచి బాగు చేయండి. ఈ కార్యక్రమాలు అనేక మందికి దీవెనకరంగా ఉంచి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రారంభం నుంచి చివరి వరకు మహిమార్థమే జరిగించమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. మన పాటల బుక్ నుంచి 94వ పాట పాడి ప్రైజ్ ది లార్డ్. మన పాటల బుక్ నుంచి 81వ పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాలాపన చేసేదన్. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాలాపన చేసేదన్. స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాలాపన చేసేదన్. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాలాపన చేసేదన్. స్తోత్రం. గ్లోరీ. నీ పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. ప్రత్యేకపరచి కృపచేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. నీవు నా సొత్త, నీ పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. ప్రత్యేకపరచి కృపచేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. స్తోత్రము స్తోత్రము స్తోత్రము
చేసేదన్ ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రాలపన చేసేదన్ స్తోత్రం ఓరి ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి తెచ్చిన తండ్రి స్తోత్రము ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా తెచ్చిన తండ్రి స్తోత్రము ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి తెచ్చిన తండ్రి స్తోత్రము ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలిచిన తండ్రి స్తోత్రము 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 హల్లెలూయా 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 ఆరాధనా 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 ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రాలపన చేసేదన్ ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రాలపన చేసేదన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. మన పాటల బుక్ నుంచి 94వ పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చు నా ప్రియుడు అనే పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. మన బాధల్లో, శోధనలో, శ్రమల్లో ఆయన మనల్ని ఆదరించి చేర్చి బలపరిచిన దేవుడు. ఉన్న చోటన మీ కుటుంబాలతో ఒక్క నిమిషం ప్రతివారు ఏక మనసుతో మీరున్న స్థలాల్లో హృదయాలు తెరిచి, దేవా నన్ను చేర్చుకో, నీ ఆదరణ, నీ కృప, నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా కుటుంబాలకు అనుగ్రహించి నీ కౌగిల్లో మా కుటుంబాలు భద్రపరచని విశ్వాసంతో ప్రభు నామాన్ని మహింపరిచి ఈ పాట పాడుచున్నప్పుడు ఏకీభించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. వేదనలో ఉన్న మనల్ని, కన్నీటితో ఉన్న మనల్ని తన కౌగిల్లో ఆదరించే బలమైన దేవుడు, లోకరక్షకుడు, ఆదరణకర్త,
బలమైన దేవుడు యేసుక్రీస్తు వారు. కౌగిటిలో హత్తుకొను నా చింతలను తీర్చును. కౌగిటిలో హత్తుకొను నా చింతలను తీర్చును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కొరకే మరణించి తన రక్తాన్ని చిందించి నన్ను ఆదరించి రక్షించిన దేవుడు, తన కృపలో భద్రపరిచిన దేవుడు యేసుక్రీస్తు వారు. మరణించే నా పాపమున్ భరించే. నా కొరకై మరణించే నా పాపమున్ భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. గ్లోరీ. నేను విడువను ఎడబాయినని సెలవిచ్చిన దేవుడు, ప్రతి పరిస్థితుల్లో మనం ఆదరించి హత్తుకునే దేవుడు ఆయనే. విడువడు ఎన్నడు విడనాడడు ఎప్పుడు. విడనాడడు ఎప్పుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ఉన్న చోటనే కళ్ళు మూసుకొని మనల్ని చేర్చుకొని ఆదరించి తన వాక్కు చేత మన జీవితాలు సరిచేస్తున్న బలమైన దేవుడు ఈ దిన వర్తమానం ద్వారా మనతో మాట్లాడలాగని ప్రార్థన చేసుకుందాం. కృప ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం.
మహాపరిశుద్ర మహోన్నతుడ యేసయ్యానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ప్రతి దినము కూడా ఈ విధంగా సాయంకాల సమయమందు ప్రభా యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రభా మేమందరము కలిసి నిన్ను ఆరాధించి దీన్ని మహిమపరచడానికి నీవు ఇస్తున్న ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు పాటలు పాడిని మహింపచ్చున్నాం రాజా. ఈ సమయంలో నీ దాసుల ద్వారా ప్రభా నీ వాక్యంలో నుంచి మాకు ఏ వాక్యమైతే అవసరమైనదో ప్రభా నీవే మాతో మాట్లాడమని వచ్చినాను దేవానికి స్తోత్రాలు ప్రభా. వినిచిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. విదేశాల్లో అలాగే ప్రభా మా ప్రాంతాల్లో తండ్రి నాయన, మా దేశంలో తండ్రి నాయన అనేక మంది కుటుంబాలు ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తుండగా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. మరి ముఖ్యంగా మా దేశాన్ని, మా ప్రపంచ దేశాల్ని మీరు స్వస్థపరచమని అడుగుచున్నాం దేవానికి స్తోత్రాలు. ఈ కార్యక్రమానికి ప్రభా అనేక మందికి ప్రభా మీరు ఆశీర్వాదకరంగా మీరు ఉంచి మీరే కృప చూపించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి అన్ని నామముల కన్నా పైనామని యేసుక్రీస్తు వారి నామములో శుభవందనాలు తెలియపరుస్తున్నాం. బాగున్నారండి? మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించినట్లుగా మాతో ఈ కార్యక్రమాలు ఏకీవించి ప్రకటించబడుతున్న దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా ధ్యానించి మీరు మీ కుటుంబాలు ఆత్మీయంగా దినదినము దేవుని కృపలో వర్ధిల్లాలని మా ప్రార్థన అయి ఉంది. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు ఫోన్ చేసి తెలియపరచండి. మీ కొరకు మేము తప్పనిసరిగా ప్రార్థిస్తాం. దేవుని యొక్క లేఖనాల నుంచి ఒక మాటని మీకు చూపించిన తర్వాత ఎక్కువ సమయం దైవజనులు వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడలాగిన దేవుని వాక్యం ముందు మనసు నిలిపి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 10వ దైవ సంకీర్తన బైబిల్ గ్రంథాలు ఉన్నవారు తెరచి 10వ దైవ సంకీర్తన 16వ శరణ భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు, ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయిరి. ఆమేన్. ఈ చదవబడిన ఈ దేవుని యొక్క లేఖన భాగములో చాలా అద్భుతమైన మాటలు భక్తుడైన కీర్తనాకారుడు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నాడు. ఈ కీర్తన భాగాన్ని చదివినప్పుడు దుష్టుల యొక్క ఆలోచనలు, దుష్టుని యొక్క తలంపు దేవుడు కొట్టివేసే దేవుడని ఈ కీర్తన భాగం నేర్పిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు సర్వలోకానికి రాజు అయి ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు. ఈ లోకానికి ఆయన వచ్చిన పరమార్థాన్ని బట్టి మనం ధ్యానించగలిగితే పాపములో, శాపములో, దుర్మార్గతలో ఉన్న ప్రతి మానవుణ్ణి క్రమపరిచి తన రక్తముతో కడిగి రక్షించడానికి ఆయన వచ్చాడు. కానీ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. పిల్లరా గమనించండి, నిజదేవుని వాక్కు, దేవుని యొక్క వాక్యము విరివిగా అందించబడుతున్న దినాలు, సువార్త బహువిరివిగా అందించబడుతున్న దినాలు, యేసుక్రీస్తు అనే నామధేయము సర్వలోకానికి వినిపించబడుతున్న దినాలు. అయితే రక్షకుడైన యేసు సువార్తని విని ఇంకా అంగీకరించకుండా, దేవుని మాటకు లోబడకుండా, లోకములోనే జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ దేవుని సువార్తకు లోబడలేని అన్యజనాంగం గురించి కఠినముగా హెచ్చరిస్తున్న మాటలు ఇవి. దేవుని వాక్యం అంటుంది కదా, ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. ఇది 2 విషయాలుగా మనం ధ్యానించవచ్చు. ఒకటి, ఆయన దేశము. మనకి తెలుసు, ఈ సర్వసృష్టి ఆయనది, భూమి ఆయనది, ఆకాశం ఆయనది, సర్వసృష్టి కూడా ఆయనది. మనమందరము కూడా ఆయన ప్రజలమై ఉన్నాం. ఆయన ప్రజలమైన మనము ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన ఈ దేశములో ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా లోబడకపోతే అతి త్వరలో రాబోతున్న రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు వారు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిత్య రాజ్యములో మనల్ని ఆయన ఎన్నిక చేయడు. ఈ లోకములో మన జీవితాన్ని క్రమపరుచుకోకపోతే, మన బ్రతుకుల్ని క్రమపరుచుకోకపోతే ఆయన రాజ్యములో మనం ఆయన వారిగా ఉండలేమని కఠినమైన హెచ్చరిక ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం దేవుని యొక్క లేఖనాల్లో ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13-14 వచ్చిన భాగాన్ని మనం చదివినప్పుడు, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13-14 చదువుదాం.
ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన యెడల మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. ఆమేన్. ఈ చదవబడిన ఈ దేవుని యొక్క లేఖనాల్లో ఆమోసు ద్వారా దేవుడు తన ప్రజలకు దేవుని మాటలను ప్రకటించడానికి ఆమోసును బలపరిచినప్పుడు ఆమోసు ప్రవచనమెత్తి దేవుని ఆత్మతో నింపబడి ప్రకటిస్తున్న ఈ మాటలు మనం చూడగలిగితే అక్కడ రాయబడుతుంది, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి. మానవుడు దేవుని దృష్టిలో తప్పిదము చేసి దేవుని ఆజ్ఞను మీరి దేవుని మాటకు లోబడక లోక సహవాసములో, లోక పాపములో, లోక మాలిన్యంలో జీవించి కీడులోనే నివసిస్తూ కీడు ద్వారా వస్తున్న ప్రతిఫలం ద్వారా వస్తున్న ఆత్మ మరణాన్ని పొందుతూ ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, ఇది చెడు కాలము. కనుక చెడు కాలములో రెండు విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, బుద్ధిమంతుడు ఏం చేస్తున్నట్ట ఊరకుంటున్నాడు. బుద్ధి లేనివాడు, సువార్తను అంగీకరించలేనివాడు, సువార్తను ప్రేమించలేనివాడు, సువార్తకు లోబడలేనివారు నా ఇష్టం అన్నట్టుగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. బైబిల్ బోధిస్తూ ఉంది, దేవుని వాక్యం బోధిస్తుంది, ఇది ఏ కాలం అంటే చెడు కాలము. పిల్లరా గమనించండి, ఈ చెడు దినాలలో నీవు నేను వాక్యము చేత పట్టబడి దేవుని యొక్క రాజ్యములో నీతి పాలనలో యుగయుగాలు ఆయనతో ఉండాలి అంటే ఇప్పుడే అనుకూల సమయం అని దేవుని సువార్త మనల్ని సరిచేస్తూ ఉంది. ఈ చెడు కాలంలో సువార్త విన్న నీవు బుద్ధిమంతుడిగా ఉండగలిగితే నువ్వు ఊరకనే ఉండి ప్రార్థన చేయి. నశించిపోతున్న వారి గురించి కన్నీరు కార్చండి, నశించిపోతున్న వారి గురించి రోదన చేయని, సువార్తను ధిక్కరిస్తున్న వారి గురించి కన్నీరు కార్చండి, సువార్తను ఆటంకపరుస్తున్న వారి గురించి ప్రేమతో ప్రార్థన చేయండి. దేవుడు వారిని కూడా తప్పనిసరిగా దేవుని కృపలో రక్షించుకోవడానికి సమర్థుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుని యొక్క లేఖనాల నుంచి కొన్ని మాటలు, మూడు మాటలు నేను చూపించి ముగిస్తాను. దేవునికి లోబడకపోతే, దేవుని సువార్తను అంగీకరించకపోతే, దేవుని మాట ప్రకారంగా జీవించకపోతే దేవుడు, మనం చూస్తున్నాం కదా 16వ వచనంలో, యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. నిరంతరము రాజై ఉన్న దేవుడు యుగయుగాలు పరిపాలన చేయడానికి సర్వాధికారము కలిగిన దేవుని నీతి పాలనలో మనం ఉంచబడలేము. మన పరిస్థితి కొట్టివేయబడతా ఉంది, నీతి పాలనలో నుంచి కొట్టివేయబడతాం. మనము తీర్పులోనికి తేబడుతున్నామేమో. ఒకవేళ మన బ్రతుకులు సరిచేసుకుంటే మన తీర్పులో నుంచి నిత్య రాజ్య వారసులుగా జీవించే గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సన్నిధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని సన్నిధిని, ఏదైనా వనంలో ఆదామవ్వలు మనం ధ్యానం చేస్తాం కొన్ని దినాల క్రితం. ఆదామవ్వలు దేవుని యొక్క మాటను మీరి దేవుని సన్నిధిని కోల్పోయారు. ఇది మొదటి మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాను, నరహంతకులుగా మారిపోయాడు. కయ్యోను తన సహోదరుని హేబేలుని చంపి నరహంతకుడిగా మారిపోయాడు. దేవుని మాట వినక, దేవునికి లోబడక, దేవునికి ఇష్టడిగా జీవించలేక నరహంతకుడిగా మారిపోయాడు. మొదటి మాట దేవుని సన్నిధిని కోల్పోయిన పరిస్థితి, రెండోది నరహంతకుడిగా జీవించిన పరిస్థితి, మూడో మాట చూపిస్తూ ఉన్నాను, దేవుని ఉగ్రతలో పడిపోయి నశించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మాట చదువుద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం చూడండి, 19వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. లోతు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపర్చిన నీ కృపను గనపర్చితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అని. అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించుతిని. ఆమేన్. చదవబడిన దేవుని యొక్క లేఖనాల్లో లోతు జీవితాన్ని దేవుడు సాదృశ్యంగా ఉంచుతూ ఉన్నాడు. సొదొమ గొమొర్రాలో జీవిస్తున్న లోతు జీవితం నిజదేవుని యొక్క మాటను మీరి, నిజదేవుని యొక్క సహవాసాన్ని విడిచి, నిజదేవునికి లోబడక తన కుటుంబాన్ని ఏమాత్రం రక్షించుకోలేక తన భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. కుమార్తెల ఆత్మీయ జీవితాలు చెడిపోయాయి. లోతు యొక్క ఆత్మీయ జీవితంలో దిగజారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి,
ఈ లోక సహవాసము, లోక స్నేహము దేవుని దృష్టిలో వైర్యాన్ని కలిగిస్తూ ఉంది. దేవుని సన్నిధిని కోల్పోయే పరిస్థితి, అంతేకాదు నరహంతకుడిగా మారిపోయే పరిస్థితి, దేవుని ఉగ్రతలు పడి నశించే పరిస్థితి మానవుడికి ఏర్పడుతుంది. కనుక మనం మన జీవితాలని మార్చుకొని దేవుని సన్నిధిలో దేవుని మాటకు లోబడి మన జీవితాలు సరి చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి విడుదల అనుగ్రహించి తన కృపలో స్థిరపరిచి నీతి పాలనలో జీవించే అవకాశం అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామములో ఈ లైవ్ కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇంతవరకు దైవ సేవకులు మంచి సందేశాన్ని వినిపించున్నారు. రాకడ సూచనలు అనే అంశం మీద నేను మరి కొన్ని దినాల నుండి దేవుని యొక్క లేఖన భాగాల్లో నుండి వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ వల్ల ఎంతో భయకంపితంగా ఉంది. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే వారు గమ్యము ఎక్కడికి అనేది ఒక ప్రశ్నార్థకముగా ఉంటూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మనం ఏ విధముగా ఉన్నాం? ఆయనలో నమ్మకస్తులుగా జీవిస్తున్నామా లేదా అని ఒక ప్రశ్న వేసుకోవాలా? ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన భూలోకములో జీవించిన కాలంలో ఆయన శిలువ మరణము గురించి చెప్పారు. అంతేకాదు ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని ఆయన లేచిన తరువాత ఈ భూప్రపంచము నుండి ఆయన పరలోకానికి వెళ్తానని, మరలా వచ్చి భూలోకములో ఉన్న నా ప్రజలను నేను పరలోకానికి తీసుకుని వెళతానని చెప్పిన విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే ప్రియులారి, ఈ దినాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనాన్ని దయచేసి చదవండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. చాలు ప్రియులారా, ఈ చదవబడిన భాగములో ఒక చక్కని మాట మనము చూస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రాకడకు సూచనలు ఏమి అని అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాటలు చాలా విషయాలు ఉన్నాయి. రాకడ సూచనలు అనే అంశం మీద వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దానికి ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యూట్యూబ్ లైవ్ కార్యక్రమం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ప్రజలను మీరు దర్శించండి. మా భారతదేశంలో ఉన్న ప్రజల కొరకు, మా రాష్ట్ర ప్రజల కొరకు, మా ప్రాంత ప్రజల కొరకు, వారి యొక్క ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల కొరకు నీ పాద సన్నిధానములో నీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం. రాకడ సూచనలు అనే అంశం మీద నీ దాసుడు మాట్లాడుచుండగా నీ దాసుని మీరు మరుగుపరిచి మాతో మీరు మాట్లాడమని క్రీస్తు నామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, రాకడకు సూచనలు అనే ఈ అంశం మీద దేవుని యొక్క లేఖన భాగాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి.
ఎందుకంటే సృష్టిలో కలిగే సూచనలు సైన్స్ ఆఫ్ నేచర్ అనగా ఈ సృష్టిలో ఎలాంటి సూచనలు కలుగుతాయో అనే దానికి దేవుని యొక్క లేఖన భాగాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. సైంటిస్టులు పరిశోధన చేసి ఈ భూమి ఉత్తరము వైపు వంగుచ్చు ఉన్నది అని సైంటిస్టులు పరిశోధన చేసి చెప్పారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలు ఏనాడో దేవుడు వ్రాయించిన మాటలు కూడా మనము కొన్ని మాటలు వాక్య లేఖనాల బట్టి మనం పరిశోధన చేద్దాం. చూడండి 48వ కీర్తన భాగం 2వ శరణాన్ని చూద్దాం. 48వ కీర్తన 2వ శరణం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన చూడండి, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. ప్రియులారా, ఇక్కడ ఉత్తర దిక్కున మరి సియోను పర్వతం సాధారణంగా భూలోకములో ఉన్న మానవులందరూ కూడా హోలీ ల్యాండ్ టూర్. ఎందుకంటే యెరూషలేములో మరి దేవుడు తన భక్తుడైనటువంటి దావీదు మహారాజు చేత ఒక అందమైన పట్టణాన్ని దేవుడు కట్టించాడు. దానిని మరొక పేరు దావీదు పట్టణము అంటారు. ఎందుకంటే పరలోకములో నూతన యెరూషలేము ఎలాగైతే కట్టబడి ఉన్నదో ఆ విధంగా భూమి మీద మరి దావీదు మహారాజు చేత యెరూషలేము పట్టణాన్ని దేవుడు కట్టించాడు. అయితే ప్రియులారా, అది ఉత్తరము దిక్కున ఉన్నది అనే సత్యం వాక్యాన్ని బట్టి చూస్తున్నాం. అంతేకాదు, ఈ భూమి ఉత్తరము వైపు వంగుచ్చు ఉన్నది అంటే దేవుడు ఆ యొక్క మరి యెరూషలేము పట్టణాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దానికి చాలా ప్రాధాన్యత ఉన్నది అనే సత్యాన్ని దేవుని యొక్క లేఖన భాగములో, ఈ కీర్తన భాగములో మనం చూస్తున్నాం. ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 13:13 సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లు భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను. చాలు ప్రియులారా, సైంటిస్టులు పరిశోధన చేసి భూమి ఉత్తరము వైపు వంగుచ్చు ఉన్నదని పరిశోధన చేశారు. అయితే ప్రియులారా, భూమి తన స్థానము తప్పుతుంది అనే సత్యాన్ని దేవుడు ఏనాడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రవచన వాక్యాన్ని దేవుడు రాయించాడు. ఎందుకంటే సృష్టిలోని మార్పుల గురించిన విషయాలు దేవుని యొక్క లేఖన భాగాల్లో ఉన్న మాటలు మనము ధ్యానము చేస్తున్నాం. అయితే ప్రియులారా, ఈ సృష్టి అనేది వంగుచ్చు ఉన్నది అనే సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ సృష్టి ఇంకా ఏమవుతుందో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. చాలు ప్రియులారా, సృష్టి యావత్తు మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. ప్రియులారా, ఈ సృష్టి మూలుగుచ్చు ఉన్నది, ప్రసవ వేదన పడుచు ఉన్నది. ప్రియులారా, ఒకసారి నేను నర్సీపట్నం మా నాన్నగారు కట్టించిన చర్చి దగ్గర నుంచి నేను వెళుతూ ఉంటే ఒక డిఎఫ్ఓ గారు నన్ను పిలిచి కొన్ని విషయాలు అడిగారు. అంతేకాదు, ఆయన అన్నాడు, నేను మరి ప్లాంటేషన్ అనగా మొక్కలు వేసే డిపార్ట్మెంట్కి డిఎఫ్ఓ గారిని అని కొన్ని విషయాలు చెప్పి
మేము మొక్కలు వేస్తాము, అయితే కొంతమంది ఆ మొక్కల్ని నరికినప్పుడు ఆ మొక్క మూలుగుతూ పడిపోతుంది అని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ప్రియులారా, సృష్టి యావత్తు మూలుగుచ్చు ఉన్నది. అవును ప్రియులారా, ఆదాము అవ్వలు పాపము చేయకముందు సృష్టి మూలగలేదు, భూమి దున్నబడలేదు, చెట్లు నరకబడలేదు, ఈ భూమి అంతా పాడు అవ్వలేదు. నిజమే, ఎంతో అందమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా మానవులు పాడు చేస్తున్నారు. అడవులు అనేవి లేకుండా అయిపోతున్నాయి. అంతేకాదు అందమైనటువంటి పర్వతాలన్నీ కూడా ఏమవుతున్నాయంటే మార్బుల్ స్టోన్స్ అన్నీ కట్ చేసి పర్వతాలన్నీ కూడా బోడి కొండలాగా అయిపోతున్నాయి. గనుక ప్రియులారా, సృష్టి యావత్తు మూలుగుచ్చు ఉన్నది అనే దానికి సాదృశ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా చూద్దాం, బైబిల్లో చాలా చక్కని మాటలు ఈ సృష్టి గురించి వ్రాయబడ్డాది. లూకా సువార్త 21వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. 21వ అధ్యాయం 25. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో చూడండి, మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. చాలు ప్రియులారా, సూర్య చంద్ర నక్షత్రములలో సూచన. ప్రియులారా, సూర్యుని మీద పరిశోధన చేస్తున్నారు. అంతేకాదు చంద్రుడి మీద పరిశోధన చంద్రమండలం మీదకి వెళ్తున్నారు. అక్కడ మట్టిని తీసుకొచ్చారు, దాని మీద మొక్కలు వేశారు. పర్వాలేదు, చాలా బాగుంది. అయితే చంద్రమండలం మీద కూడా మనం నివాసం చేయవచ్చు అని చంద్రమండలం మీద కూడా ఫ్లాట్లు వేసి అక్కడ కూడా బిల్డింగ్స్ కట్టుకొని నివాసం చేయడానికి అన్ని ప్లాన్స్ వేస్తున్నారు. ఓసారి ఈ చంద్రమండలం మీద మరి ఫ్లాట్స్ గురించి, బిల్డింగ్స్ గురించి పేపర్లో రాస్తే మా చిన్న పాప అంది, డాడీ చంద్రమండలం మీద మనకు ఒక ఫ్లాట్ కొనమంది. గనుక ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే చంద్రమండలం మీద కూడా నివాసం చేద్దామని. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు చంద్రమండలం మీద నివాసం చేసినా అక్కడి నుంచి నేను నిన్ను క్రిందకి పడగొడతాను. ఒకవేళ వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నీవు నివాసము చేసినా అక్కడి నుంచి కూడా నేను పైకి తీసుకొస్తాను. నిజమే, సముద్రం యొక్క అడుగు భాగములో నివాసము చేయడానికి కూడా ఏర్పాట్లు మానవులు చేసుకుంటున్నారు. ఏమో పైనుంటే ఏ ప్రమాదం కలుగుతుందో, సముద్రం యొక్క అడుగు భాగంలో ఉంటే ఏమీ పర్వాలేదని అక్కడ కూడా నిజమే సముద్రములో అడుగులో లేక మరి జలంతర్గాము అనేది సముద్రం లోపల అది ఉంటుంది, పైన ఉండదండి జలంతర్గాములు. గనుక ప్రియులారా, ఎందుకంటే ఒకసారి విశాఖపట్నాన్ని మరి కొట్టడానికి జలంతర్గాములతో వచ్చారు. అయితే ప్రియులారా, మరి మన సైన్యం చాలా మరి తెలివైంది కాబట్టి ఆ 2 జలాంతర్గాముల్ని కొట్టారు. అయితే వాటిని తర్వాత తీసుకొచ్చి ఒడ్డును పెట్టి అందరికీ చూపించారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ప్రియులారా, సృష్టిలో మార్పులు నిజమే. మరి సూర్య చంద్ర నక్షత్రాల మీద పరిశోధన చేస్తున్నారు. అంతేకాదు సముద్రాన్ని కూడా మానవులు పాడు చేస్తున్నారండి. విశాఖపట్నం మరి వెళ్ళి చూస్తే ఏం చేశారంటే సముద్రం లోపలకు రోడ్డు వేశారు. ఏమిటంటే ఔటర్ హార్బర్. అంతేకాదు సముద్రములో కూడా రోడ్లు వేసి సముద్రాన్ని కూడా పాడు చేస్తున్నారు. నిజమే ప్రియులారా, ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుని యొక్క అందమైన సృష్టిని మానవులు ఎలాగ పాడు చేస్తున్నారో, నదులను పాడు చేస్తున్నారు, చెరువులు పాడు చేస్తున్నారు, సరస్సులు పాడు చేస్తున్నారు. ఎందుకంటే సృష్టి ఏం చేస్తుంది తెలుసా? మనిషి మీదకి తిరుగుబాటు చేస్తుంది. నిజమే, ఒకసారి మరి ఉప్పెను వచ్చి నాగాయలంక దివిసీమ ప్రాంతాల్లో జరిగిన పరిస్థితికి ఒక్కసారిగా 70,000 మంది ఉప్పెనికి బలైపోయారు. ఇది మన ఆంధ్రాలో ఉన్న వారికే కాదు, ప్రపంచానికి అంతటికీ తెలుసు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళి చూసినప్పుడు చాలా ఆశ్చర్యము వేసింది. కనుక సృష్టిలో మార్పులు అనే దానికి సూచనగా కొన్ని విషయాలు
నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు, రెండవ అంశంలోకి వస్తే రాజకీయ మార్పులు పొలిటికల్ సైన్స్ చూద్దాం. దేవుని లేఖన భాగంలో చూస్తే ఈ రాజకీయ సంబంధంగా చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే నేను అధికారంలోకి రావాలని ప్రతి పార్టీ వాళ్ళు కూడా చాలా భయంకరంగా మరి చేస్తున్నారు. ఇవన్నీ కూడా చెప్తే మరి యొక్క కార్యక్రమంలో మరి అంత బాగుండదని నేను లేఖనాలు మాత్రమే చూపిస్తాను. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. నా ప్రజల విషయమై నేనేమందును, బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచు ఉన్నారు. ప్రియులారా, అబ్బా, ఇప్పుడు పిల్లల్ని ఎవరు కూడా పట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకున్న జ్ఞానము మాలాంటి ముసలోళ్ళకి లేదు. చాలా జ్ఞానం, నిజమే. నాకు సెల్ ఆపరేటింగ్ ఇప్పటికీ రాదు, కానీ మా మనవరాలు సెల్లో ఏమంతో దానికి అన్నీ వచ్చు. అంటే వాళ్ళకున్న జ్ఞానం మాలాంటి పెద్దవాళ్ళకి లేదు అనే సత్యాన్ని తెలియజేస్తున్నాను. అయితే ప్రియులారా, అక్కడ రెండో మాట ఉంది, స్త్రీలు వారిని ఏలుచు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మన భారతదేశం యొక్క పరిస్థితి చూస్తే స్త్రీలకే ప్రాధాన్యత. ఏ నాయకుడు వచ్చినా సరే కానీ మరి మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే డబ్బులు ఇచ్చినా వాళ్ళకే, రైస్ ఇచ్చినా వాళ్ళకే, ఫ్లాట్ ఇచ్చినా వాళ్ళకే, మొత్తం అన్నీ వాళ్ళకే. అంతేకాదు ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా వాళ్ళకే. గనుక ప్రియులారా, స్త్రీలు వారిని ఏలుచు ఉన్నారు. నిజంగా బైబిల్ గ్రంథము ఏం చెప్తుందో తెలుసా? మరి స్త్రీకి శిరస్సు పురుషుడు అని వ్రాయబడ్డాది, కానీ వాక్యం ఏం చెప్తుందంటే స్త్రీ ఇప్పుడు ఎలాగ తయారైందంటే పురుషునికి తలకాయలాగా అయిపోయింది. స్త్రీలు వారిని ఏలుచు ఉన్నారు అనే సత్యం ఇక్కడ ఈ భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఇంకా చూద్దాం ప్రియులరా, రాజకీయ సంబంధముగా ఎలాంటి విషయాలు జరుగుతున్నాయో పరిశుద్ధ గ్రంథములో ఎన్నో వేల కొలది సంవత్సరాల క్రితమే ఈ మాటలు దేవుడు రాయించాడు. చూద్దాం, చూడండి. లూకాసు సువార్త 17వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. లూకాసు సువార్త 17:28. లోతు దినములలో జరిగినట్టును జరుగును. చూడండి, ఈ దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే లోతు దినములలో జరిగినట్లుగా జరుగును. జనులు తినుచు త్రాగుచు, అబ్బో, జనులు తినుచు త్రాగుచు, కొనుచు అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసిన. చాలు ప్రియులారా, లోతు దినముల్లో జరిగినట్టుగా మనుష్య కుమారుని దినాల్లో జరుగును. అనగా యేసు ప్రభు యొక్క రాకడ సమయంలో ఎలా జరుగుతుందంటే జనులు తినుచు త్రాగుచు. నిజమే, నేను ఈ దినం సాయంకాలం ఒక వీధిలోకి వెళ్ళాను. చాలా నిరుపేద కుటుంబం అని వాళ్ళని దర్శించి ఏదో సాయం చేద్దామని వెళితే అక్కడ ఆ ఇంటి తల్లి పాపం బలహీనరాలు, కొడుకు ఫుల్గా తాగేస్తున్నాడు. కంపొచ్చేస్తుంది. మా అమ్మగారిని చూడండి, ఏమన్నా చెయ్యండి అన్నాడు. వాసన వచ్చేస్తుంది. ఏమిట్రా బాబు తాగామంటే, అబ్బే లేదండి కొంచెమే పుచ్చుకున్నాను అన్నాడు. అయ్యో, లాక్డౌన్ కదా, నీకు మందు ఎవరమ్మారంటే మందు మాత్రం ఎక్కడైనా సరే ఫ్రీగా దొరుకుతుందండి అయ్యా, ఫ్రీ సేల్. డబ్బులు లేకపోయినా అరువు కూడా ఇచ్చేస్తున్నారని చెప్తున్నాడు. ఏం చెప్పాలా అంటే జనులు తిండికి లోట్లేదు, త్రాగటం. నిజమే, మెడికల్ షాపులో మామూలుగా ఆరోగ్య సంబంధమైన మందులు దొరకట్లేదు, కానీ మత్తు గొలిపే మందు మాత్రం అందరికీ దొరుకుతుంది. ఎంత భయంకరమో చూసుకోండి. జనులు తినటం, త్రాగటం, కొనుచు అమ్ముచు, వరి నాటుచు ఉన్నారు. నిజమే,
ఓ ప్రక్క నుంచి కోత కోస్తుంటే ఇంకొక పక్క నుంచి నాట్లు పడుతున్నాయి. నిజమే ప్రియులారా, తిండికి కూడా లోటు లేదు. ఎందుకంటే ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్లో ఈ కరోనా టైంలో మరి ఆ గోడౌన్స్లో ఉన్న మరి ధాన్యం ఏంటి, ఆ రైస్ ఏంటి అందరికీ సప్లై చేస్తున్నారు గవర్నమెంట్. మంచిది. కనుక ప్రియులారా, లోతు దినాల్లో ఎలాగైతే ఉందో అలాగే యేసు ప్రభు యొక్క రాకడలో కూడా ఇవన్నీ జరుగుతాయనే సత్యం ఈ భాగములు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, రాజకీయ మార్పుల గురించిన విషయాలు చూస్తున్నాం. ఇంకా చూద్దాం. ఈ రాజకీయ సంబంధంగా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 19 చూద్దాం. ఆమోసు గ్రంథం 5:19. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా. చూడండి ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో జరుగుతున్నాయో మనము చూస్తున్నాం. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వారిని కరిచినట్టు ఆ దినము ఉండును. చాలు ప్రియులారా, ఇక్కడ సింహాన్ని తప్పించుకున్నాడు. పర్వాలేదులే, నేను సింహాన్ని తప్పించుకున్నాను అనుకున్నాడు. సింహాన్ని తప్పించుకున్నాను అనుకునేదానికి ఎలుగుబంటి ఎదురొచ్చింది. అమ్మో, ఇది ఇంకా భయంకరం అని మొత్తం మీద ఏదో రకంగా తప్పించుకొని ఇంటిలోనికి వెళ్ళాడు. అబ్బాయి, ఇంట్లోకి వెళ్ళాను కదా, నాకేం పర్వాలేదు అని గోడ మీద చెయ్యేసాడట. పాము గరిస్తే చచ్చిపోయాడు. ప్రియులారా, నిజమే. ఇప్పుడు తప్పించుకొని అబ్బే యుద్ధాలు లేవు అనుకుంటున్నారు. కానీ ఎలాంటి యుద్ధం వచ్చిందంటే వైరస్ అనే యుద్ధం వచ్చింది. నువ్వు ఎక్కడ దాకున్నా సరే ఆ గాలి కానీ తగిలిందా అయిపోతావు. ప్రియులారా, ఒకడు సింహాన్ని తప్పించుకున్నాడు, ఎలుగుబంటిని తప్పించుకున్నాడు. అయితే ఇంటిలోకి వచ్చాడు. ఇంట్లో పర్వాలేదులే, నేను క్షేమంగా ఉన్నాను అని అనుకుంటున్నావు, ఇంటిలో కూడా అయిపోతావు. ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఈ భూలోకములో జరుగుతున్నాయో అనే సత్యాన్ని ఈ భాగములో మనము చూస్తూ ఉన్నాం. గనుక ప్రియులారా, రాజకీయ మార్పులు మొట్టమొదటిది సృష్టిలో సూచనలు, అలాగే రాజకీయ మార్పులు. మూడో మాట కూడా చూద్దాం దేవునికి లేఖన భాగంలో రిలీజియస్ సైన్స్ చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత సంబంధమైన సూచనలు. ప్రియులారా, నేటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని చక్కగా భక్తి మార్గంలో నడుస్తుంటే చాలామంది లేనిపోని బోధలు వచ్చి విశ్వాసులు భ్రష్టులుగా తయారు చేస్తున్నారు. మత సంబంధమైన సూచనలు, ఇందులో చాలా విషయాలు కూడా ఉన్నాయి. చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 24:9. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. చాలు ప్రియులారా, ఈ అంచె దినాల్లో చాలా భయంకరం. నిజమే. ఎవరు శత్రువులు అంటే క్రైస్తవుడే శత్రువు అయిపోతున్నాడు. ఎంత భయంకరం అండి ప్రియులారా. ఒకరినొకడు అప్పగింతురు అనే మాట చాలా మరి భయంకరమైన మాటగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. చూడండి, లూకాసు సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక చక్కని మాట వ్రాయబడ్డాది. లూకాసు సువార్త, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చాలు ప్రియులారా, ఎందుకంటే గలిబిలి బోధలు ఎక్కువైపోయి ఉన్న విశ్వాసం ఊడిపోతుంది. అందుకని పెద్దలు అంటారు కదా,
కొండనాలికి మొందేటంటే ఎవడో ఉన్న నాలుగు ఊడిపోయింది అన్నట్టుగా భక్తి ఎలాగవుతుందంటే ఉన్న భక్తి ఊడిపోతుంది. నిజమే, చాలామంది ఎంతో చక్కగా భక్తిగా ఉండేవాళ్ళు ఏమైపోతున్నారంటే లేనిపోని మాటలు, గాలి మాటలు విని విశ్వాస భ్రష్టులు అయిపోతూ ఉన్నారు. గనుక ప్రియులారా, యేసు ప్రభు యొక్క రాకడ సమయంలో విశ్వాసమును కనుగొందున యేసయ్య రాకడ జరిగితే మన విశ్వాసం ఎలాగుంటుంది? మన విశ్వాసంలో జీవిస్తున్నామా? ఉన్న విశ్వాసాన్ని ఊడగొట్టుకొని ఉంటున్నామా? ఇంకా చూద్దాం. 1 తిమోతి 4వ అధ్యాయం 1. 1 తిమోతి 4వ అధ్యాయం 1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, చూడండి, అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దెయ్యముల బోధ. ప్రియులారా, దెయ్యాల బోధ ఎక్కువైపోయింది. ప్రియులారా, మరి వాటి గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎందుకంటే దెయ్యాల బోధ, యేసుక్రీస్తు దేవుడు కాదు అని లేనిపోని మాటలు చెప్పి విశ్వాసుల్ని భ్రష్టులుగా తయారు చేస్తున్నారు. దెయ్యాల బోధలు చేస్తున్నారు, దెయ్యాల మాటలు. దయచేసి వినవద్దని దేవుని పాదదాసునిగా అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇంకొక మాట చూద్దాం. చూడండి, 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుండి కొన్ని మాటలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. చాలు ప్రియులారా, ఇక్కడ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని జ్ఞాపకముంచుకొను. ప్రియులారా, భయంకరమైన దినాల్లో మనము జీవిస్తున్నాం. కనుక యేసు ప్రభు యొక్క రాకడకు సృష్టిలో సూచనలు చూస్తాం. 2వ అంశము రాజకీయ సూచనలు చూస్తాం. 3వది మత సంబంధమైన సూచనలు. ఇంకా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. నేను తర్వాత మరి 2వ ఎపిసోడ్లో ఈ యొక్క సందేశాన్ని మీకు నేను అందిస్తాను. కనుక ప్రియులారా, దేవుని ప్రజలమైన మనం అంత్య దినాల్లో మనము జీవిస్తున్నాము. కనుక మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. విశ్వాసాన్ని సాతానుడు ఎత్తుకొని పోకుండా మరి చూసుకోవాలా. అందుకని దేవుని యొక్క లేఖన భాగంలో వ్రాయబడది, విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది అని వ్రాస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములు. అలాగే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచు మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక మన విశ్వాసాన్ని మనము కాపాడుకొనుచు యేసు ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టేవారిగా ఉందాం. ఆ విధముగా జీవించడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు నీ పాదదాసుడు అనేకమైన విషయాలు, నీ రాకడ గురించిన కొన్ని విషయాలు ధ్యానము చేయడానికి కృప చూపించావు. ఇంకా ఎన్నో విషయాలు నీ లేఖన భాగాల్లో ఉన్న మాటలు దేవా 2వ ఎపిసోడ్లో ప్రభు మాట్లాడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. యేసునికి స్తోత్రం. నీ శ్రేష్టమైన మాటలు ప్రతి ఒక్కరు కూడా మరల ధ్యానించి
వారి జీవితానికి అన్వయించుకొని నీ వాక్యముని వెలుగులో నీ రాకడ కొరకై సిద్ధపడి నీ రాకడలో ప్రభు సంధించే వారిగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని, నీ దీవెన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి మీద ఉంచమని క్రీస్తు నామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు కృప, ఆదునకర్త పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన పాద సన్నిధానములు ఇక్కడ చేరిన మనందరికీ ఈ కార్యక్రమాన్ని ఎంతవరకైతే మరి వినియున్నారో వారందరికీ దేవుని కృప ఆశీర్వాదములు నిత్యము తోడేవిని నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రవేశిస్తున్నామనికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ కార్యక్రమం మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉన్నదని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా: పాస్టర్ జయ ఆశీర్వాదం, సియోను ప్రార్థనా సహవాసం, సియోనుపురం, పెద్దబొడ్డేపల్లి, నర్సీపట్నం 531116, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 9908083855 మరియు 9247455687 మరియు 9490488459. Our address: Pastor J. Asirvadam, Zion Prayer Hall, Zionpuram, Peddabudepalli, Narsipatnam 531116, Vishaka District, Andhra Pradesh. Our mobile numbers are 9908083855 and 9247455687 and 9490488459.